చలో రైట్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మునార్. హైట్ ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కవర్ చేస్తాం. కేరళలో ఉన్నామన్నమాట. కేరళలో మునార్ వరకు రీచ్ అయ్యాము. సో ఇవాళ ఇప్పుడు ఏంటంటే అసలు కంప్లీట్గా నిన్న వెదర్కి ఇవాళ వెదర్కి కంప్లీట్ ఆపోజిట్ అనమాట. అసలు కంప్లీట్గా రెండు లేయర్లు కంప్లీట్ బ్లేజరు, గ్లౌజ్లు, సాక్స్లతో సహా వేసుకున్నాను. కంప్లీట్గా కూల్ అంటే కూల్ ఉంది. నైట్ అంతా అసలు ఫుల్ చలి చలి ఉండే అనమాట. బెడ్షీట్ కప్పుకొని, దీని మీద కూడా బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాను అనమాట. అంత కూల్ ఉండే. సో ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మొహం కడుక్కొని లెమన్ టీ చేసుకొని పైకి హిల్ స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నా, ట్రెక్కింగ్కి. చలో రైట్. మొత్తానికైతే టీ ప్లాంటేషన్ హిల్స్ మొత్తం ఎక్కుతూ ఉన్నాం అనమాట. ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నాము సన్సెట్ పాయింట్ కోసము, సన్ రైజ్ పాయింట్ కోసం అయితే కంప్లీట్గా చాలా దూరం ఎక్కేసాను అనమాట ట్రెక్కింగ్ చేస్తూ. ఇంకా ముందర చాలా హిల్ పాయింట్ ఉంది, అక్కడ వరకు ఎక్కేద్దాం. ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది ఇప్పటికే. సో చూడొచ్చు నా వెనకాల కంప్లీట్గా ప్లాంటేషన్ ఎట్లా ఉందనేది. కంప్లీట్గా టీ ప్లాంటేషన్ ఇదంతా. సో ఇదే అనమాట, కంప్లీట్ టీ ప్లాంటేషన్ ఉంది చుట్టుపక్కల మొత్తం. ఇదంతా మనం ట్రెక్కింగ్ చేస్తూ వచ్చాము ఇప్పుడు. సో ఇది ఉంది కదా, ఇదంతా ట్రెక్కింగ్ చేసుకుంటూనే వచ్చాము అనమాట కింది నుంచి అట్లా. సో ఇప్పుడు మనం ఎక్కాల్సింది ఇంకా ఉంది. సో ఇటు నుంచి ఇట్లా స్ట్రైట్ వెళ్తే పైన మెయిన్ హిల్ పాయింట్ ఉందన్నమాట అక్కడ. సో అది ఎండ్ పాయింట్ టాప్లో. అక్కడ నుంచి ముందర చూద్దాం ఇంకా ఏముందో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత. సో ఆల్మోస్ట్ ఇప్పటివరకు అయితే సన్ రైజ్ అయిపోయింది. ఇందాక టైం లాప్స్ పెట్టేసా కింద. ఇక్కడే వెళ్ళి టైం లాప్స్ తీసేసి అటు నుంచి కంప్లీట్గా టీ ప్లాంటేషన్ వ్యూస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చెక్ చేసి రండి. దాని తర్వాత మాట్లాడదాం మనం. మా బాబోయ్, ఇంకా నా వల్ల అవ్వట్లేదు. అయితే ఇదే ఎండ్ అనుకుంటే ఇక్కడి నుంచి ఇంకా వెనకాల కంప్లీట్ టాప్లో ఇంకా ఎండ్ ఉందన్నమాట. సో ఇంకా ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అంతవరకు. సో చూద్దాం. ఇంకా కాసేపు ఇక్కడ సన్ రైజ్ని ఒకసారి ఎంజాయ్ చేసేసి, మంచి క్లౌడ్స్ వస్తున్నాయి అనమాట, అన్నిటిని కంప్లీట్గా ఎంజాయ్ చేసి కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆ తర్వాత పైనకి వెళ్దామా లేదంటే బ్యాక్ టు వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోదామా చూద్దాం. సో దట్స్ ద ప్లాన్. సో మళ్ళీ ఒకసారి వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసేసేయండి.
సో ఇటు నుంచి కంప్లీట్ మున్నార్ సిటీ మొత్తం ఫాగ్లోనే మునిగిపోయిందనమాట. కంప్లీట్ ఫాగ్ ఉంది ముందర మొత్తం, హిల్స్ మొత్తం. సో ఫైనల్లీ దగ్గర అయితే 3 hours ఇక్కడే స్పెండ్ చేస్తాను. బాగా ఆకలిస్తుంది, 8:30 అయిపోయింది. ఇప్పటివరకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ఎర్లీ మార్నింగ్ లేచి ట్రెక్కింగ్ చేస్తూ వచ్చాను. చాలా హైట్ నడిచాను అనమాట. ఇప్పుడు మళ్ళీ దిగుతూ వెళ్ళిపోవాలి. సో ఆల్రెడీ దిగాను, చాలా వరకు దిగాను. సో వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసిన తర్వాత ఇటు నుంచి మున్నార్ లోకల్ కేఎస్ఆర్టీసీలో వచ్చేసి డబుల్ డెక్కర్ బస్సు ఉందంట. సో అందులో వచ్చేసి మనకు లో బడ్జెట్లో వెళ్ళిపోవచ్చు అనమాట డబుల్ డెక్కర్ బస్సులో. సో టోటల్ నియరెస్ట్ ప్లేసెస్ అన్నీ చూస్తూ వెళ్ళొచ్చు అనమాట డబుల్ డెక్కర్లో. సో ఆ బస్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం ఇవాళ. సో యాక్చువల్గా వచ్చేసి మున్నార్ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి నియరెస్ట్లో. దగ్గర మనము స్పెండ్ చేస్తే ఒక 10 days కూడా పడుతుంది ఇక్కడ నియరెస్ట్లో స్పెండ్ చేయాలంటే. అంటే అన్ని ప్లేసెస్ ఉన్నాయి. లైక్ మున్నార్ని మెయిన్ సెంటర్గా చేసుకుంటే లెఫ్ట్ సైడు, రైట్ సైడు అండ్ ఫ్రంట్ బ్యాక్ మనం వచ్చిన రూట్లో కూడా సో చాలా ప్లేసెస్ ఉన్నాయి. దగ్గర 30-40 kilometers సరౌండింగ్లో. లైక్ అంటే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, డ్యామ్స్ ఉన్నాయి, లైక్ టీ గార్డెన్స్, రోడ్స్ అయితే అసలు కొన్ని రోడ్స్ అయితే అవసరం అంటే అవసరం ఉన్నాయి. సో వాటన్నిటిని ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. లైక్ ప్రైవేట్గా వెళ్ళాలంటే జీప్ ఉంటుంది కదా, సో జీప్ని ప్యాకేజ్ చేసుకోవచ్చు. లైక్ 1800 నుంచి స్టార్ట్ ఉన్నాయి. 1800 నుంచి 4000, 5000 వరకు కూడా ఉన్నాయి అన్నమాట టోటల్ ప్యాకేజెస్. సో మనం చూస్ చేసుకున్న ప్యాకేజ్ని బట్టి ఛార్జ్ చేస్తారనమాట వాళ్ళు. అట్ ద సేమ్ టైం కేఎస్ఆర్టీసీలో వచ్చేసి డబుల్ డెక్కర్ బస్ ఉందన్నమాట ఫెసిలిటీ. అంటే లో బడ్జెట్గా ట్రావెల్ చేయాలనుకుంటే సో మనం కేఎస్ఆర్టీసీని సెలెక్ట్ చేసుకుందాం. కేఎస్ఆర్టీసీలో డబుల్ డెక్కర్ బస్ని క్యాచ్ చేసుకుంటే మనకు టోటల్ నియరెస్ట్లో ఉన్న కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట. సో ఆ ప్లేసెస్ని చూపించుకొని తీసుకొని వస్తుందంట. టోటల్ 3 hours రైడ్ ఉంటుందంట అది. సో వెళ్ళేసి కేఎస్ఆర్టీసీది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ చేసుకొని టైమింగ్ ఉందన్నమాట అది. లైక్ మార్నింగ్ 8 o'clock ఒకటి, అండ్ 12 o'clock ఒకటి, అండ్ ఈవినింగ్ 4 o'clock ఒకటి. మేబీ నాకు తెలిసి ఆఫ్టర్నూన్ కన్నా ఈవినింగ్ సెలెక్ట్ చేసుకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఆల్రెడీ 8:30 అయిపోయింది కాబట్టి మనకు బస్ అయితే మిస్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ అది. సో మనం ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ కంప్లీట్గా ఫాగ్ కూడా తక్కువ ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ టైంలో. సో దట్స్ ద రీజన్ మనము ఈవినింగ్ టైం అయితే సన్సెట్ కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో సన్సెట్ చూసుకుందాము. వెళ్ళేసి సన్సెట్ ప్లస్ అది చూసుకుందాం. అంతవరకు అయితే మ్యాక్సిమం కొన్ని ఎడిటింగ్స్ ఉన్నాయి. సో ఎడిటింగ్స్ అవి చూసుకొని కొద్దిగా వ్యాన్లోనే టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం చూద్దాం ఏమవుతుందా. అండ్ ఇక్కడికి 8:30 అయింది, బట్ ఎండ కనిపిస్తుంది కానీ కంప్లీట్గా వెదర్ అయితే కూల్గా ఉంది. మేఘాలు అప్పుడప్పుడు వచ్చి తగులుతున్నాయి. అసలు ఐ మీన్ ఆ వెదర్ అయితే కంప్లీట్గా ఇట్లా మనము మాటల్లో చెప్పలేము కానీ ఫీల్ అయితేనే తెలుస్తుంది. సో దాన్ని అయితే మాటల్లో చెప్పలేము, ఫీల్ అవుతానే తెలుస్తుంది దాన్ని. సో దట్స్ ఇట్. ఫైనల్ మొత్తానికి అయితే టీ ప్లాంటేషన్ మొత్తం ఫుల్ చిల్ అయిపోయాను నేనైతే. యా లెట్స్ గో. నెక్స్ట్ అయితే వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇక. సో రైట్, ఫైనలీ టైమ్ టు లీవ్ దిస్ ప్లేస్. సో ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోవాలి. ఇక్కడి నుంచి కేఎస్ఆర్టీసీ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వెహికల్ ఒక దగ్గర పార్క్ చేసుకోవాలి. పార్క్ చేసుకుని అటు నుంచి రైడ్ చెప్పాను కదా, సో రైడ్కి వెళ్ళిపోదాం. సో నేనైతే యాక్చువల్గా వెహికల్ని ఇక్కడనే పార్క్ చేసేసి ఇటు నుంచి కేఎస్ఆర్టీసీ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ నైట్ ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నా. బట్ ఇక్కడ ఇది ప్రైవేట్ ల్యాండ్ అంట. యాక్చువల్గా ఒకతను వచ్చాడు అనమాట. ఒకతను వచ్చి ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్పాడు. సో వాళ్ళ ప్లేస్లో మనం ఏం చేయలేం కదా. సో దట్స్ ద రీజన్. సో వెహికల్ తీసుకొని వెళ్ళిపోయి ఆ ఏరియాలో ఎక్కడైనా పార్కింగ్ ఉంటే పార్కింగ్ పెట్టేసి రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. సో తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఆలోచన చేద్దాం. సో దట్స్ ఆల్ ప్లాన్. లెట్స్ మూవ్ ఫ్రమ్ హియర్. సో ఫైనల్లీ మొత్తానికి అయితే కేఎస్ఆర్టీసీ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే వ్యాన్ పార్క్ చేసేసాను. అండ్
వెళ్ళి టికెట్ కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టికెట్ బుక్ చేసేసుకోవాలంటే 1 అవర్ ముందే బుక్ చేసుకోవాలంట. 3 అయింది టైము. 1 అవర్ తర్వాత వెహికల్ వస్తుంది. సో మనం వెళ్ళి స్లాట్ బుక్ చేసేసుకున్నాము. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వెహికల్ వచ్చేస్తే రైడ్ స్టార్ట్ అయిపోతుంది. సో దట్స్ ద ప్లాన్. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి కలెక్ట్ చేసుకుందాం టికెట్ని, ఆర్డర్ పెట్టి. సో టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి సో బుక్ చేసుకుందాం. స్లాట్ బుక్ చేసేసుకొని 4 o'clock స్టార్ట్ అయిపోదాం ఇక. సో ఫైనల్లీ టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది మనది. సో వెహికల్ వచ్చేసిన వెంటనే స్టార్ట్ అయిపోవచ్చు. సో వెహికల్ కోసం వెయిట్ చేద్దాం మళ్ళీ. ఇక వెహికల్ వచ్చిన తర్వాత రైడ్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో యాక్చువల్గా ఇది వచ్చేసి టోటల్ 3 hours అంట. సో 4 o'clock నుంచి 8 o'clock వరకు. సో నైట్ ఇప్పుడు మనం ఇందులో డేనే చూడొచ్చు, లైక్ ఈవినింగ్ సన్సెట్ని చూడొచ్చు, అట్ ద సేమ్ టైం నైట్ని కూడా చూడొచ్చు అనమాట. దట్స్ ద బెటర్. సో తీసుకుంటే కనుక ఈవినింగ్ రైడ్ తీసుకుంటేనే బెస్ట్ అనుకుంటా నా వరకు అయితే. సో యాజ్ అ విష్ మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు. సో యాక్చువల్గా రైడ్ టైమింగ్ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా మీకు స్క్రీన్ షాట్ పెట్టేస్తాను, చూడండి ఒకసారి. సో రైట్, మనకి మున్నార్లో బస్ స్టాప్లో వచ్చేసి కేఎస్ఆర్టీసీ వాళ్ళది కంప్లీట్గా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అట్ ద సేమ్ టైం బెడ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. లోపలికి కూడా వెళ్ళి చూసి వచ్చాను నేను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఇక్కడికి కంప్లీట్గా రిఫర్ చేస్తాను నేను.